Okay, praise the Lord everyone. Good morning. Sorry for the delay. Thank you Jesus. Thank you Father. Let us start with the word of prayer. ప్రార్థించి ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మంచి దేవ, నీకే స్తోత్రమయ్య. రాజుల రాజా, ప్రభుల ప్రభు, అతి త్వరగా రానయున్న దేవుడవు తండ్రి, నీకే స్తోత్రం ప్రభా. మంచి దేవుడవు తండ్రి, పెద్ద కార్యాలు చేసే దేవుడవు తండ్రి, పెద్ద పెద్ద అద్భుతాలు ఈ రోజుకి నువ్వు చేయనికి సిద్ధముగా ఉన్నావు యేసయ్య. అయ్యా, మా జీవితంలో పెద్ద పెద్ద ద్వారాలు తెరవబోయే దేవా, నీకే స్తోత్రం అయ్యా. ఎప్పుడైతే ప్రభా మేము మా పరిశుద్ధతను కాపాడుకుంటామో, మీకు నచ్చినట్లుగా మేము జీవిస్తామో తండ్రి, నిశ్చయంగా ఒకరోజు కానీ ఒకరోజు మీరు మాకు ద్వారం తెరుస్తారయ్యా. అయ్యా, పరిశుద్ధతని కాపాడుకునే అభిషేకం మాకు దయచేయండి. మీ యొక్క కృపను బట్టి, మీ యొక్క వాక్యంను బట్టి నడుచుకునే అభిషేకం మాకు దయచేయండి అయ్యా. మీ యొక్క అద్భుతాలు మాలో ఉన్న పరిశుద్ధతను పెంచాలి కానీ పాపంని పెంచొద్దయ్యా. అలాంటి గొప్ప కార్యాలు చేయండి తండ్రి. అయ్యా, మీ శాశ్వత రాజ్యం ప్రభా ఈ భూమి మీద రావాలా ప్రభా, అది మా నుండి ఒక మహిమ ప్రభావము బయటికి రావాలా ప్రభా అనేదే నీ కోరిక కదా తండ్రి. మా నుండి మహిమను బయటికి తీసుకురండి తండ్రి. ఈరోజు ఉదయం ఆఫీస్కి పోతుండగా, పనికి పోతుండగా, బిజినెస్ డీలింగ్కి పోతుండగా వాళ్ళ నుండి మహిమను బయటికి తీసుకురండి తండ్రి. డబ్బులు లేని వాళ్ళకి మహిమను తీసుకురండి తండ్రి. డబ్బులు వచ్చి వాళ్ళ కాళ్ళ కింద పడాలా వేసాయి అయ్యా. ఈ డబ్బులు మేము అడిగేది ప్రభా, మేము ఆనందంగా ఉండడానికి, మేము లావిష్గా జీవించడానికి కాదు తండ్రి. మీ నామంని ఈ భూమి మీద మహిమపరచడానికి ప్రభా, ఉట్టి కేవలం పరిశుద్ధత అని మాత్రమే మేము ఉంటే తండ్రి అయ్యా, ఏది కూడా జరగదయ్యా. లోకంలో ఉన్న వాళ్ళు మమ్మల్ని చూసి వెక్కిరిస్తారయ్యా. దావీదు చెప్పినట్టు తండ్రి, లోకంలో ఉన్న శత్రువులందరూ ప్రభా చూసి నవ్వుతారు, ఎక్కడా నీ దేవుడు అని ప్రశ్నిస్తారయ్యా. ఎప్పుడైతే మీరు రాజుగా కూర్చోబెట్టిండో తండ్రి, ఒక్కడ అడగలే తండ్రి ఎక్కడ నీ దేవుడని. దావీదు దేవుడు అని చెప్పడం మొదలుపెట్టారు తండ్రి. అదేవిధంగా ప్రభా ఈరోజు మా అందరినీ వెక్కిరించవచ్చు, అవమానించవచ్చు, డబ్బులు లేవని వీళ్ళని ఎగతాళి చేయవచ్చు తండ్రి. కానీ యేసు నామములో ప్రభా నేను ప్రార్థిస్తున్నా, ఒక గొప్ప కార్యము ప్రభా మీరు చూపించాలా తండ్రి. ఒక గొప్ప ప్రభావం మాలో నుండి బయటికి రావాలేసే. ఆ ప్రభావంను బట్టి ఈ పలానా బ్రదర్ యొక్క దేవుడు గొప్ప దేవుడు, పలానా సిస్టర్ యొక్క దేవుడు గొప్ప దేవుడు, వాళ్ళు నమ్ముతున్న దేవుడు నిజమైన దేవుడు, మనం కూడా నమ్ముదాం, మనకి ఆ భవిష్యత్తు ఉంటుందని మా అందరినీ ఒక యెహోషువ, ఒక కాలేబులా మమ్మల్ని మార్చండి అయ్యా. ఆ మిగిలిన 10 గోత్రాల్లో ఉన్న 10 మందిలాగా మేము ఉండకుండా తండ్రి, యెహోషువ కాలేబుకున్న విశ్వాసం ప్రభా, మేము ఖచ్చితంగా ఆ కానాను ప్రదేశంలో ప్రవేశిస్తాం అన్న విశ్వాసము మాలో దయచేయండి. మీరు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తారు తండ్రి. అయ్యా, మిమ్మల్ని ఎన్నడూ మేము కింద పడేసి మేము మాట్లాడమయ్యా. మా పరిస్థితులను ఎన్నడూ మేము పెద్దగా చేయమయ్యా. ఎందుకంటే మీరు మా పరిస్థితుల కంటే గొప్ప దేవుడవు తండ్రి. భూమి ఆకాశంని సృష్టించిన దేవుడవు తండ్రి యేసయ్య. ఈరోజు ప్రభా ఒక గొప్ప కార్యము మా జీవితంలో చేయండి అయ్యా, చేయండి. ఒక పెద్ద కార్యం కొరకు నేను సిద్ధపడుతున్నానయ్యా. ఐఎమ్ వెయిటింగ్, ఐఎమ్ రెడీ ఫర్ అ బిగ్ మిరకల్ లార్డ్ జీసస్. వి ఆల్ ఆర్ రెడీ ఫర్ అ బిగ్ మిరకల్ లార్డ్. మా పరిశుద్ధతను పెంచండి, ఆరోగ్యంగా ఐశ్వర్యంగా మమ్మల్ని ఉంచి మీ నామంకి మాత్రమే మహిమ రావాలని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి ప్రవచిస్తున్న పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ ఫర్ ద డిలే. రైట్. ఈరోజు నవంబర్ 13వ తేదీ శుక్రవారము 2020. ఈరోజు ధ్యానము నవంబర్ 13th ఫ్రైడే 2020. టుడేస్ మెడిటేషన్. ఎందుకు డేట్ టైం చెప్తున్నా అంటే వీఆర్ గెట్టింగ్ నియర్ టు అవర్ మిరకల్. హల్లెలూయా. ఏదో డేట్ల టైంలో మనం మర్చిపోతామని కాదు, మనము అతి త్వరలో ఒక అద్భుతం చూడబోతున్నాము. నేను ఈ డేట్ మీకు ఎందుకు రోజు గుర్తు చేస్తున్నా అంటే ద డేస్ ఆర్ పాసింగ్. వీ హ్యావ్ టు షో ద గ్లోరీ టు ద వరల్డ్ బికాస్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అవర్ గ్లోరీ. ఈ టైం డేట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకము మన ప్రత్యక్షత కొరకు వేచి ఉంది. ఒక రోజు గడిచిపోయింది, ఎక్కడ మన ప్రత్యక్షత. ఇంకొక రోజు వచ్చింది, ఎక్కడ మన ప్రత్యక్షత. పొద్దున రాత్రి నేను చెప్తున్నా కదా, మీరైతే దేవుడిని అస్సలు విడిచిపెట్టకండి. నేను విడిచిపెట్టి పడిపోయినా కూడా మీరు అస్సలు విడిచిపెట్టొద్దు దేవుడిని. గట్టిగా పట్టుకోండి, స్థిరంగా పట్టుకోండి దేవుడిని. ఒక గొప్ప కార్యం చేసేదాకా నేను విడిచిపెట్టా దేవా అని ఒక వ్యక్తి యేసుక్రీస్తుని ఇంటికి రమ్మంటే యేసుక్రీస్తు ఇంటికి పోడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన కాళ్ళని ఇలా పట్టుకుంటాడట.
కాళ్ళను పట్టుకొని నువ్వు వచ్చేదాకా విడిచిపెట్టేది లేదు. ఆయన యేసుక్రీస్తు అటు పోతూ ఉంటాడు, ఈయన కాలు పట్టుకొని ఇటు గుంజుతూ ఉంటాడు. అలా కాలు పట్టుకొని గుంజాల. యాకోబు కూడా ఆ దూత కాలు పట్టుకున్నాడంట. నువ్వు నన్ను ఆశీర్వదించేదాకా విడిచిపెట్టేది లేదన్నాడు. అట్లా మీరు కూడా సోదరుల విశ్వాస జీవితంలో ఒక మార్పు తీసుకురండి. దేర్ మస్ట్ బి చేంజెస్ ఇన్ యువర్ ఇన్నర్ స్పిరిట్. యూ టెల్ గాడ్, అన్లెస్ యూ గివ్ మీ దిస్ పీస్, అన్లెస్ యూ గివ్ మీ దిస్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్, అన్లెస్ యూ గివ్ మీ అ ఫేవర్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. ఇలా గట్టిగా పట్టుకోండి. ఒకరోజు నీ కంటి ముంగట ఎంతోమంది ఎదిగారు, అవునా? ఇప్పుడు చూడండి, ఎంతోమంది చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటాం. ఇప్పుడిప్పుడే పుడతారు. పుట్టగానే మన కంటి ముంగటనే వాళ్ళు పెద్దగా అవుతూ ఉంటారు. అదొక లాంటి ఆశ్చర్యం కదా. 22, 24 సంవత్సరాలు, 23 సంవత్సరాల ముందు నేను మా తల్లి గర్భంలో ఉండే. ఇప్పుడు పెరిగి 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 మా తల్లి ముందు ఒక పెద్ద స్థాయిలో నిల్చున్నా. అలా మీరు కూడా, అవునా, మీ పిల్లల్ని చూసుంటారు పెరగడం. అట్లా నీ ఆశీర్వాదం కూడా నీ కంటి ముంగటనే పెరుగుతుందంట. హల్లెలూయా. Every day morning having a positive mind, having a faith mind will work the whole day. ఈరోజు మీరు చేసిన ప్రార్థన, ఈరోజు మీరు పలికే మాటలు గొప్ప కార్యాలు నీ జీవితంలో తీసుకొస్తుంది. ఏది కష్టమో అదే దేవుడు చేస్తాడు. ఈ భూమి మీద ఏది కష్టము, ఇల్లు కట్టుకోవడం కష్టము, దేవుడు అది చేస్తాడు. అవునా? 400 సంవత్సరాలుగా ఉన్న బానిసత్వం నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఏది కష్టము? ఎర్ర సముద్రము దాటాల, కష్టము. ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు దాటించిండు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు కూడా ఒక ఎర్ర సముద్రం ముందు ఉన్నారేమో. పక్కన చూస్తే కొండలు ఉన్నాయేమో, కొండ అనే పాపం ఉందేమో, వెనుకల చూస్తే ఫరో సైన్యం ఉందేమో. దేవుడు మంచోడు. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆ రోజు ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు ఈరోజు నీ కొరకు కూడా నీ ముందున్న అపాయముని చీలుస్తా అని వాగ్దానం ఇస్తున్నా. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు ఉదయం నీకు ఒక గొప్ప కార్యము వేచి ఉన్నది. హల్లెలూయా. ఒక గొప్ప ఆశీర్వాదము నీ కొరకు వేచి ఉన్నది. God wants to do a good thing and a big thing and a favor for you today, this morning. ఈరోజు దేవుడు ఒక మంచి కార్యము నీ కొరకు పెట్టి ఉన్నాడు. కాబట్టి నమ్మకం ఉంచినవాడు, అవునా, నమ్మిక ఉంచిన వాళ్ళందరూ అద్భుతాన్ని పొందుకుంటారు. ఆమేన్. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. నేటి ధ్యానము. The Lord said to me also in the days of Josiah the king, have you seen what backsliding Israel has done? She has gone up on every high mountain and under every green tree and played harlot. ప్రతి ఒక్క కొండ వెనకల, ప్రతి ఒక్క చెట్టు వెనకల వెళ్ళి మరి ఇజ్రాయెల్ ఏం చేసిందంటే వ్యభిచారం చేసిందంట. ఈ కొండ అంటే ఏంది, అవునా? ఈ కొండ అంటే ఏంది? వాట్ ఈస్ మౌంటైన్? వాట్ ఈస్ దట్ మౌంటైన్? దట్ మౌంటైన్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఫార్నికేషన్. అసలు కొండ అంటే స్పిరిట్ ఆఫ్ ఫార్నికేషన్. అది ఆత్మీయ జీవితంలో ఉండొచ్చు, శరీరానుసారమైన జీవితం ఉండొచ్చు. కానీ నేను ఈరోజు ఆత్మీయంగా మాట్లాడలేదు, కానీ శరీరానుసారమైన ఫార్నికేషన్ గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఏంది బ్రదర్ పొద్దున మాకు ఈ టాపిక్ అంటారా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఫిజికల్ ఫార్నికేషన్ అంటే వ్యభిచారము. కానీ ఇక్కడ దేవుడు ఆ కొండను ఏమంటున్నాడు అంటే వ్యభిచార దూత. వ్యభిచార ఆత్మ అని చెప్పడం కంటే వ్యభిచార దూత. ఆ దూత వచ్చి నీలో వ్యభిచారం చేయించి 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 ఆ వ్యభిచార ఆత్మ నీలో సృష్టింపబడుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఏదైనా పాపం ఉండని, ఆ పాపంలో ఎప్పుడైతే నువ్వు దూరుతావో ఆ దూత వచ్చి పాపం తీసుకొస్తుంది. పడిపోయిన దూత వచ్చి నీ జీవితంలో పాపం తీసుకొస్తుంది. ఆ పాపంలో నువ్వు దూరిన తర్వాత, ఆ పాపం నీలో ప్రవేశించిన తర్వాత అది చేసి 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 నీ లోపల నుండి ఒక ఆత్మ తయారవుతుంది. ఎలాగైతే జంక్ ఫుడ్ తిని 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 అపెండిక్స్ అనేది పెరుగుతుందో, మనం ఫిజికల్గా బయట నుంచి చేసే కార్యాలు లోపల ఎలాగైతే పెరుగుతుందో, కొన్ని కార్యాలు మనం బయట నుంచి చేయాల్సి ఉంటుంది. అలాంటివన్నీ మనం చేస్తూ ఉంటే లోపల హెల్త్ స్పాయిల్ అవుతూ ఉంటుంది. అలా మీరు బయట నుంచి వచ్చే దూత మీ లోపల ఉన్న ఆత్మని కరప్ట్ చేసి ఆ వ్యభిచార ఆత్మగా నేను తయారు చేస్తాను, దొంగతనం ఆత్మగా నేను తయారు చేస్తాను.
అందుకనే విడుదల దొరకడం కష్టమైపోతూ ఉంటుంది. అది చేసి 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 వయసు 30 అయినా 50 అయినా 40 అయినా సరే, నాకు ఒక స్త్రీ దుబాయ్లో ఉందంట, ఒక స్త్రీ, ఆమెకి 55 సంవత్సరాలు, ఆమెకి ఒక కీప్ ఉన్నాడంట, 55 years. అంటే ఈ దురాత్మకి వయసు లేదు, వ్యత్యాసం లేదు. చిన్నపిల్లల నుండి చైల్డ్ రేప్ అనేది పెరిగిందంట ఈ లాక్డౌన్ టైంలో, తెలుసా? అండ్ చైల్డ్, క్షమించాలని నేను ఇవన్నీ మాట్లాడుతున్నందుకు, చైల్డ్ పొర్నోగ్రఫీ అనేది చూడడం పెరిగిందంట. రీసెంట్గా ఒక ఆర్టికల్ నేను చదువుతా ఉన్నా. అప్పుడు చైల్డ్ పొర్నోగ్రఫీ అంటే పిల్లల్ని వ్యభిచారం చేయడం, చిన్న అబ్బాయిని చిన్న అమ్మాయిని వ్యభిచారం చేయడము, అలాంటి వీడియోలు అవునా, పెద్దవాళ్ళదంటే అది ఎప్పటి నుంచి ఉంది, కానీ ఈ చిన్న పిల్లల్ని రేప్ చేయడం లాంటి వీడియోలు, అబ్బాయిలు అమ్మాయిలు ఇలాంటి కొన్ని కార్యాలు వీడియోలు పెరిగిందంట. ఇప్పుడు అమ్మాయి కలవడము దూరం పోయి, అబ్బాయికి ఎలా కలుసుకోవాలా, అమ్మాయి ఎలా కలుసుకోవాలా అన్న తలంపులు, అంటే వాళ్ళ తలంపులు తెలిసిపోతుంది వాళ్ళకి. వాళ్ళు ఏదైతే టైప్ చేస్తారో అది వాళ్ళకి తెలిసిపోతుంది. ఇలాంటి వీడియోస్ చూడడం పెరిగిందంట ఈ లాక్డౌన్లో. అంటే లాక్డౌన్లో దురాత్మ ఎంత పనిచేయడం మొదలుపెట్టింది చూడండి. ఇలాంటి ఒక అపవిత్రత అనే కొండ ఈరోజు చుట్టుకొని ఉన్నది. అలాంటి అపవిత్రత అనే కొండ మన జీవితంలో కూడా ఉండొచ్చు. దిస్ స్పిరిట్ లుక్స్ లైక్ అ మౌంటైన్ ఇన్ మెనీ ఫ్యామిలీస్. మెనీ పీపుల్ హ్యావ్ బీన్ ఎఫ్లిక్టెడ్ బై దిస్ స్పిరిట్ రిమైన్ డిస్టింగ్విష్డ్ ఆర్ డిస్గస్టెడ్. మెనీ ఫ్యామిలీస్ హ్యావ్ బీన్ ఎఫెక్టెడ్ బై దిస్ స్పిరిట్. ఈ ఆత్మను బట్టి ఎన్నో కుటుంబాలు బాధపడతా ఉన్నాయి ఈరోజు. ఈ ఆత్మ, ఈ స్పిరిట్ అయిపోయింది ఇది ఇప్పుడు. ఓకే, ఆ గుణము వచ్చి అది స్పిరిట్ అయిపోయి, ఈ స్పిరిట్ ద్వారా ఈరోజు ఎంతోమంది యొక్క జీవితం నాశనం అయిపోయింది. ఈ వ్యభిచారం అనే స్పిరిట్ని బట్టి మీరు రాసుకోండి, లైఫ్ రూయిన్ చేసుకున్నారు, ఉన్న డబ్బులు పోగొట్టుకుంటారు. అవునా? ఆ రెండో కుమారుడు ఎలా పోగొట్టుకున్నాడు తన డబ్బుల్ని? నీ యొక్క ఆస్తులు, నీ యొక్క అంతస్తులని కాపాడుకోవాలంటే దేవుడు కావాలి నీకు. ఎప్పుడైతే ఆ ఆస్తులు, నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని, అరే ఇది కోన్ బనేగా కరోడ్పతిలో ఒక ఆయన 5 కోట్లు గెలిచిండు. ఈ న్యూస్ తెలుసా మీకు? 5 కోట్లు గెలిచిన ఆయన ఏం చేసిండు? డబ్బులన్నీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టిండు. 5 కోట్లు, 5 crores. ట్యాక్స్ పోగానే 1 కోటి రూపాయలు ట్యాక్స్ పోయింది అనుకోండి, 4 కోట్లు వాడు నాశనం చేసిండు. ఉట్టి తినిండు, తాగిండంట, ఒక ఇల్లు కూడా కొనుక్కోలేదంట. ఈరోజు మళ్ళీ రోడ్డుకు వచ్చి 10,000 జీతానికి పనిచేస్తున్నాడంట. ద స్పిరిట్ విల్ రూయిన్ యువర్ ప్రాస్పారిటీ. నీ లైఫ్ని డిస్గస్టెడ్గా చేస్తుందంట. నీ జీవితాన్ని ఈ ఫార్నికేషన్ అనే దురాత్మ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో, నీ తలంపుల్లో కూడా ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో, ఇది మన జీవితాన్ని నాశనం చేస్తుంది, నాశనం వైపు తీసుకుపోతుంది. ఎప్పుడైతే ఒక స్త్రీతోనే నీకు పడుకోవాలనిపిస్తుందో, ఎప్పుడైతే ఒక పురుషుడితో నీకు పడుకోవాలనిపిస్తాడో, నీ జీవితం నాశనం అవ్వడం మొదలు పెడతా ఉంటుందంట. ఎవరన్నా అమ్మాయి ఇంత డబ్బిస్తే వచ్చేస్తుంది, నేను ఇంత సంపాదిస్తున్నా కదా, ఆమెను పిలుచుకుంటా అన్న తలంపు నీలో వచ్చిందనుకో, ఈ అబ్బాయిని నా భర్త పోయిన తర్వాత నేను పిలుచుకుంటా అన్న తలంపు నీలో వచ్చిందనుకో, ఏమవుతుంది? ఈరోజు చిన్న పిల్లలు కూడా, ఎస్పెషల్లీ 2K కిడ్స్, today they think it's a fun, but it will discuss their life. మీరు యూట్యూబ్లో కొన్ని 100 వీడియోలు ఉన్నాయి. ఇలా ఆ ఆశలో, ఆ ఇచ్చల్లో పడిపోయిన తర్వాత అమ్మాయిలు డబ్బులు అడగడం మొదలు పెడతారు, బ్లాక్మెయిల్ చేస్తారు వీడియోలు తీసుకొని. అబ్బాయిలు బ్లాక్మెయిల్ చేస్తారు వీడియోలు తీసి, ఇంత డబ్బులు తీసుకురా, అంత డబ్బులు తీసుకురా, అప్పుడే నేను ఇది చేస్తా. ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్. అలాంటి ఒక పరిస్థితిలో ఎవరన్నా ఉన్నారా దేవుని బిడ్డలారా? నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నీ లోపల నీ భర్తకు తెలియకుండా ఏదన్నా దాచిపెట్టుకున్నావా? నీ భార్యకు తెలియకుండా ఏదన్నా దాచిపెట్టుకున్నావా? నీ ఫ్యామిలీకి అంతా తెలియకుండా ఒక సీక్రెట్ నీలో ఉండి అది నిన్ను గుచ్చి 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 రోజు నీకు ఆశీర్వాదం లేదు అని ప్రిక్ చేసి సూసైడ్ చేసుకోవడమే బెటర్ అన్న తలంపులో నువ్వు ఉన్నావా? ఈరోజు దేవుడు నీకు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. God is going to do a big miracle for you. Today he will deliver you from that mountain. Hallelujah. ఇజ్రాయేలు కొండ వెనకాల, చెట్టు వెనకాల వెళ్ళి వ్యభిచారం చేసిందంట. అలాంటి ఒక వ్యభిచార కార్యం మన కుటుంబంలో ఉందా? ఎన్నో కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం.
భార్య అక్యూజ్ చేస్తుంది భర్తని, నువ్వు ఎవరితోనన్నా పండుకొని వచ్చినావేమో, ఎవరితోనన్నా ఇది చేసినావేమో. భర్త అంటాడు నువ్వు ఎవరితో పోయినావే అని అంటాడు. ఒక వర్డ్ ఉంటుంది తెలుగులో, ఫ్రీక్వెంట్గా వాడతారు అందరూ, అక్కని, చెల్లెల్ని, అన్నని, తమ్ముడిని ఇష్టం వచ్చినట్టు అంటారు. ఆ మాట నేను అనొద్దు, కానీ మీకు అర్థమైపోయి ఉంటుంది. బిచ్, దే కాల్ ఉమెన్ అ బిచ్, దే కాల్ మెన్ అ బిచ్. బిచ్ ఇస్ నథింగ్ బట్ అ డాగ్ హూ గోస్ టు ఎనీవన్. బిచ్ అంటే ఏంటో తెలుసా? కుక్క. కుక్క ఏ కుక్కతోనైనా పోవచ్చు. అలాంటి ఒక జీవితం ఎవరికన్నా ఉందా ఈరోజు? అలాంటి జీవితం నువ్వు అనుకోవచ్చు నాకు ఒక లైఫ్ సెట్ అవుతుంది, నేను ఒకరిని నమ్ముతున్నాను. నో 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 నో. నాకు తెలిసిన ఒక అబ్బాయి సిన్సియర్గా వాడు కేర్ ఇచ్చిండు. కుటుంబంలో గొడవలు మెయిన్గా ఈ ప్రాబ్లమ్స్లో, ఈ లవ్ అనే దాంట్లో లేకపోతే ఈ లస్ట్ అనే దాంట్లో పడాల్సింది కారణం ఏందో తెలుసా? కుటుంబము. ఫ్యామిలీలో ఎప్పుడైతే పిల్లల మీద హేట్రెడ్ క్రియేట్ చేస్తాడో వాడు ఒక స్త్రీని అమ్మాయిని ఎత్తుకొని పోతాడు, వాడు ఒక అబ్బాయిని ఎత్తుకొని పోతాడు. అవునా? ఇలాంటి కార్యమే, ఇలాంటి పక్కా చెప్తున్నా కదా. ఫ్యామిలీ చక్కగా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండదు. If there are friendly families, always torturing your child, always torturing your son, always scolding them, insulting them, it will definitely, devil will go and tell. ఒక అమ్మాయి ప్రేమగా మాట్లాడుతుంది, తిన్నవారా అని అడుగుతుంది, నువ్వు వాడు ఉన్నది కూడా పట్టించుకోవు. ఆ ఒక్క మాటకి వాడు వెళ్ళిపోతాడు దాని దగ్గర. రోజు దాంతో మాట్లాడాలనిపిస్తుంది వానికి, రోజు దానికి మెసేజ్ చేయాలనిపిస్తుంది. ఓకే, వాడు రోజు చేస్తే ఫ్రెండ్ ఉంటే పర్వాలేదు, కానీ వాడు ఎక్కడో వెళ్ళిపోతున్నాడు, వాడి తలంపులు ఎక్కడో వెళ్ళిపోతుంది, వాళ్ళ మాటలు ఎక్కడో వెళ్ళిపోతుంది. మెసేజ్లో వాడు 4 పిల్లల్ని అన్నాడు తెలుసా? నువ్వేమో వాడు చదువుకుంటున్నావు అనుకుంటున్నావు. ఆ అమ్మాయి మెసేజ్లో ఏం చేస్తుందో నీకు తెలుసా? ఆ తలంపు అనేది వచ్చిందంటే ఆ దురాత్మ ఆల్రెడీ వచ్చేసింది. ఏదో ఒక రోజు నువ్వు ఉండవు, మీరిద్దరు కలిసి క్రిస్మస్కి వెళ్ళిపోతారు, సర్వీస్ అని ప్రేయర్ అని వెళ్ళిపోతారు. పిల్లలు చల్లగుంది బిడ్డ నువ్వు రాకు అని వాళ్ళని కూర్చోబెడతారు. న్యూ ఇయర్ నైట్ రోజు మేము నైట్ సర్వీస్ పోతాం, నువ్వు ఇంట్లోనే ఉంటూ బిడ్డ అని అంటావు. వస్తాడు వాడు కేక్ పట్టుకొని, చాక్లెట్ పట్టుకొని వస్తాడు ఇంటికి. ఎన్ని చూడలే నేను, ఇది నిజంగా చూడలే. ఎంతమంది నా కంటి ముంగట హోటల్ రూమ్కి పోయిన వాళ్ళని పేరెంట్స్ రెడ్ హ్యాండెడ్గా, నాకు తెలిసిన కుటుంబాలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తొందరగా పెళ్లి చేయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్త. ఈ దురాత్మ అనేది ఒక్కసారి ప్రవేశించింది అనుకో, నీ జీవితాన్ని డిస్గస్టింగ్ చేస్తుంది. నువ్వు ఓకే, ఇఫ్ యు గో అండ్ స్లీప్ విత్ అ మెన్ ఆర్ ఉమెన్, దట్ విల్ గివ్ యూ ప్లెజర్, దట్ మైట్ గివ్ యూ హ్యాపీనెస్. దాని తర్వాత నీ జీవితంలో నాశనం మొదలవుతుంది. నీ ప్రాస్పరిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటుంది. నీ యొక్క జాబ్ సెక్యూర్డ్గా ఉండదు. నీ యొక్క ఫైనాన్సెస్లో డిస్టర్బెన్స్ చూస్తావు. ఆ తలంపు వచ్చిన తర్వాతనే ఒకలాంటి ఒక జీవితం, కింద జారిపోతున్న జీవితం వచ్చేస్తూ ఉంటుంది. బ్యాక్ స్లైడింగ్ మౌంటైన్. ఇలా ఎలిగేవాడివి నీ లైట్ డిమ్ అవుతా ఉంటుందంట. ఎవరైనా ఉన్నారా దేవుని బిడ్డలారా? మార్పులు కావాలన్నా నీకు, దేవుడు నీకు ఈరోజు మార్పు తీసుకుపోతాడు. నాకు ప్రేమ కావాలా, నాకు దోమ కావాలా? దేవుడు నీ కొరకు సిలువలో చనిపోయి అంతకన్నా గొప్ప ప్రేమ ఎవరివ్వగలరు? నాకు ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, యవ్వన స్త్రీ, ఆమె ఒక అబ్బాయిని సిన్సియర్గా ప్రేమించింది. వాడు కూడా దాన్ని బాగా చూసుకున్నాడు, దానికి ప్యాడ్స్ కొనిచ్చే అంత మంచోడు. దాని తర్వాత ఎవరు లేని టైంలో వాడి ఇంటికి వచ్చిండు. ఈ అమ్మాయికి ఇష్టం లేదు. వాడు అన్నాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే యు గో ఆన్ ఇట్ అని అన్నాడు. ఈమె ఆయన్ని ప్రేమిస్తుంది కాబట్టి ఆ తప్పు చేసిన వెంటనే నెలలో బ్రేకప్ అయింది. కాబట్టి వీడు మంచోడు, వీడు కేరింగ్, వీడు బొక్క, వీడు తోలు, వీడు తొక్క, ఇవన్నీ పక్కకు పెట్టండి. ఈ అమ్మాయి మంచిది బ్రదర్, నన్ను విడిచిపెట్టదు బ్రదర్, నాకే వచ్చి ఊకుంటా, నేను ఏం చేస్తా? ఈ అమ్మాయి నన్ను అస్సలు వదలదు. అది ఎంతమందికి చెప్పిందో అంటే అందరు అమ్మాయిలను అంటలే, దేవునిలో భయభక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాడు అంటాడు, నేను అస్సలు వదిలేను, నువ్వు వచ్చేసేయి, నేను తీసుకుపోతా, నేను మంచిగా చూస్తా. దొరకడు, అడ్రస్ లేకుండా ఉరికిపోతాడు. వ్యభిచారం అనే దూత వచ్చి ఈ కొండ, అవునా,
ఈ కొండ దిస్ ఇస్ సేటన్ ఇప్పుడు ఎలా ప్రవేశిస్తాడు ఇంకొకటి అంటే, నువ్వు కుటుంబంలో ఉన్న వాళ్ళని ఎవరినన్నా తెలుగులో, తమిళ్లో, ఇంగ్లీష్లో నువ్వు ఏ మాటలన్నా వాళ్ళని ఆ పలానా మాటతో తిడతావు అనుకో, ఆ దూత ప్రవేశిస్తుంది ఇంట్లో. చాలామంది పిల్లల్ని కూడా ఆ మాటతో తిడతారు. ఆ దూత ప్రవేశిస్తుంది వాళ్ళ లోపల. ఒకరోజు విడిచిపెట్టి వాడు నిజంగా నువ్వు కన్ఫ్యూజ్ చేసిన నీ నోటి నుంచి వచ్చిన మాటను పట్టుకొని వాడు పోతాడు, ఆ అమ్మాయి పోతుంది. అప్పుడు నువ్వు వచ్చి బ్రదర్ ప్రేయర్ చేయండి అని ఏడ్చినా లాభం ఉండదు. ఆల్రెడీ అక్కడ సీన్ అయిపోయి ఉంటుంది. వీళ్ళు కాయర్లు ఉన్నారు, వీళ్ళు మంచిగా వాడుతున్నారు, మంచోళ్ళు బ్రదర్, వీళ్ళు ఉట్టి ఫ్రెండ్సే, బొక్కేం కాదు. ఓకే, ఇఫ్ దే ఆర్ గుడ్ పీపుల్, దట్స్ డిఫరెంట్. లెట్ దెమ్ గెట్ మ్యారీడ్, నథింగ్ రాంగ్. But I'm talking about the spirit of fornication. I'm talking about the mountain of fornication. వివాహమైన స్త్రీ పరాయి వ్యక్తితోటి, వివాహమైన పురుషుడు ఆఫీసులో ఉన్న స్త్రీలతోటి, లాంటి ఒక వ్యభిచారం. కొడుకు స్టెప్ మదర్ తోటి, ఇలాంటి ఒక వ్యభిచార గుణాలు మీలో ఎవరికైనా ఉందా? దేవుడు అందులో నుంచి విడుదలనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. He is ready to deliver you out of such evil spirits which are tormenting you, because this spirit will definitely ruin your life. ఇలాంటి ఒక దూత మీలో ఎవరికైనా భయం ఉండొచ్చు, నా భర్త ఇంకొక స్త్రీతో మాట్లాడుతున్నాడేమో, నా భర్త ఇంకొక స్త్రీతో ఉన్నాడేమో, నా భార్య ఇంకొక పురుషునితో ఉన్నదేమో. నేను ఒకసారి ఒక స్టోరీ చెప్పిన. ఒక వ్యక్తి 3 రోజులు బయటికి పోయిన తర్వాత ఆయన భార్య ఇంకొకరిని పిలుచుకుందంట. ఆయనకి లోపల నుంచి పరిశుద్ధత లేదు నీ ఇంట్లో అని తన ఆత్మ మాట్లాడినప్పుడు 3 రోజుల తర్వాత వచ్చినప్పుడు అతను ఆ భార్యను అడిగిందంట, ఎంతమంది ఇంటికి వచ్చారంటే 7 పేర్లు చెప్పిందంట. దాని తర్వాత భార్యకి తెలియకుండా పనమైన అడుగుతాడు, ఎంతమంది వచ్చిర్రు ఇంటికి అంటే ఆమె 8 పేర్లు చెప్తుందంట. దాని తర్వాత బెల్ట్ తీసుకొని బాధితే నిజం బయటికి వచ్చింది. భర్తలో ఒక దుఃఖము. ఎందుకు? అది భార్య చేసిందా? కాదు, భర్త మాట్లాడిన మాటలు ఉండొచ్చు కదా. భర్త ఆ మాట చెప్పినందుకు ఆమె ఇలా అయిపోయి ఉండొచ్చు కదా. ఈ గుణాలు బయటికి తీసుకొస్తుంది. Deceiving people. Satan's main weapon sometimes is deceiving people with lustful words. Deceiving people with the lustful words. ఒక మోహపు మాటలతోని గుచ్చడము. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎవరన్నా ఇలాంటి తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నీ కొడుకుని, నీ కూతురుని ప్రేమతో చూసుకోవట్లేవా? నువ్వు పలానా మాటతో నువ్వు వాళ్ళని నిందిస్తున్నావా? ఒకరోజు ఖచ్చితంగా ఆ కార్యం జరుగుతుంది. పరిశుద్ధతని ఇంట్లో కాపాడుకోండి, నోట్లో కాపాడుకోండి. పరిశుద్ధమైన జీవితం జీవించడం మొదలుపెట్టండి. ఒక వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నీలో సమాధానం కనిపించాలా, హగ్ ఇచ్చినప్పుడు సమాధానం కనిపించాలా. ఇట్స్ అ కల్చర్, ఓకే, ఐ అగ్రీ. బట్ బీ కేర్ఫుల్. లెట్ దెర్ బీ నో లస్ట్ ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ థాట్, ఇన్ యువర్ ఐస్. డు నాట్ లస్ట్. డోంట్ చీట్ యువర్ హస్బెండ్, డోంట్ చీట్ యువర్ వైఫ్, డోంట్ చీట్ యువర్ పేరెంట్స్. We must be careful, right? Many a time believers are unable to oppose and fight with the spirit of adultery. They lament for being to overcome temptation caused by lust, for becoming weak in their faith, for being unable to bear the pricking conscience. ఈ వ్యభిచారం అనే దూతతోని, దురాత్మతోటి మనం అందరం పోరాడుతూ ఉంటాం, అనేకులం. అవునా, నువ్వు మనిషి అంటే నీకు ఆ తలంపు వస్తుంది. కాబట్టి ఆ తలంపుతో నువ్వు పోరాడుతూ ఉంటావంట. పోరాడుతూ ఉంటే ఆ తప్పు చేసిన తర్వాత ఆ కాన్షియస్ అనేది ఉంటుంది చూడండి, నువ్వు సూసైడ్ చేసుకునే దాకా నేను విడిచిపెట్టదు. దట్ కాన్షియస్ ఇస్ వెరీ డేంజరస్. You need to protect your holiness. Right? Dear children of God, you might also have been afflicted with such evil spirits. You may also be slowly getting diverted from the right path. You may be struggling for being unable to get rid of such an illicit relationship and worldly pleasures. You may lament for having fallen into such pit often, for being unable to come out of them.
ఇప్పుడు దేవుని బిడ్డలారా, నా వాక్యం వింటున్న మీరందరూ కూడా ఇలాంటి ఒక దురాత్మ ద్వారా దేవుడు అంటున్నాడు, ఇలాంటి ఒక దురాత్మతో నువ్వు పీడిస్తూ ఉండొచ్చు, ఇలాంటి ఒక దురాత్మ తలంపులతో మీరు పీడిస్తూ ఉండొచ్చు. యూనో ఈ దురాత్మ ఏం చేస్తుంది తెలుసా? నీ మంచి మార్గం నుంచి నీ చెడు మార్గంలోకి తీసుకుపోతుంది. ఆ మంచి పచ్చిక లేని చోట నుంచి నువ్వు చక్కటి చోటు నుంచి నువ్వు ఎడికి వెళ్ళిపోతున్నావు, కొండ వెనకాల వెళ్ళిపోతున్నావు, చెట్టు వెనకాల వెళ్ళిపోతున్నావు. పార్క్ దేనికండి? చూసారా, మంచి మార్గంని చెడుగా మార్చుకుంటున్నాం. ఒక పార్క్లో ఉయ్యాల ఉంటుంది, స్కేటింగ్ చేసుకోనికి ఉంటుంది, అవునా, స్లైడ్స్ ఉంటుంది, చెట్లు ఉంటాయి. చెట్లు ఎందుకు? మనం నేచర్ ఓకే ఆస్వాదించవచ్చు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వాకింగ్ చేస్తే మనకు మంచి స్మెల్ వస్తుంది, అవునా, ఆ నేచర్ యొక్క ఫీల్ వస్తుంది మనకి. వాళ్ళు నీళ్ళు కొడుతూ ఉంటారు, ఆ గడ్డిలో కూర్చుంటే బాగుంటుంది. ఇలాంటి ఫీల్ ఉండడం వేరు. ఇలాంటి ఫీల్ నుంచి చెట్టు ముందు నుంచి చెట్టు వెనకకి వెళ్ళిపోతూ ఉంటారు కపుల్స్. వాళ్ళ కపుల్సే కాదు, అసలు వ్యభిచారం అనే దురాత్మ. ఇద్దరు భార్య భర్తలు కాని వాళ్ళు చేతులు పట్టుకొని ఇక్కడక్కడ వెనకాల ఆడ తిరగడం ఉంటుంది. అవునా, చెట్టు ముందు నుంచి నువ్వు చెట్టు వెనకకి వెళ్ళిపోతున్నావు. ఆశీర్వాదం నుంచి కొండ వెనుకకి వెళ్ళిపోతున్నావు. ఎవరికి కనిపించకుండా నేను చేస్తున్నాను అనుకుంటున్నావు, బట్ దట్ ఈస్ మేకింగ్ యువర్ లైఫ్ డిస్గాస్టింగ్. ఈరోజు ఎవరన్నా అలాంటి దూతతో పీడిస్తూ ఉన్నారా? అయితే మీ కొరకే ఈ వాక్యం. అందులో నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నావా? ఆ లస్ట్ నుంచి నువ్వు బయటికి రావాలని కోరుకుంటున్నావా? డూ యూ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ స్పిరిట్? డెఫినెట్లీ గాడ్ విల్ బ్రింగ్ యూ అవుట్. కన్ఫెస్ టు జీసస్. ఒక్క మనిషిని కూడా, ఒక్క దైవజనుడిని కూడా నమ్మకండి ఈ విషయాల్లో. దేర్ ఆర్ స్పిరిట్స్ హూ కమ్ అండ్ టెంప్ట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్స్. ఐ హ్యావ్ సీన్ సచ్ స్పిరిట్స్. దైవజనుల్ని టెంప్ట్ చేస్తాయి. పడిపోతారు దైవజనులు, పడిపోతారు, ఈజీగా పడిపోతారు. వాడు మనిషి కాదా? ఆయన మనిషి కాదా? పడిపోతాడు. మోసే పడిపోయాడు. 20 లక్షల మందిని 20 లక్షల మందికి సంఘం ఉన్న మోసే పడిపోయాడు. ఐగుప్తురాల స్త్రీ, అన్య స్త్రీని విగ్రహ ఆరాధన చేసి ఆ స్త్రీ దగ్గర పడిపోయాడు. మనం ఒక లెక్కన 80 సంవత్సరాలు అయింది. దాని తర్వాత దేవుడు వాడుకున్నాడు. ఒక 5 సంవత్సరాల తర్వాత చేసిండు అనుకుందాం. 85 సంవత్సరాలు ముసలోడు పడిపోయాడు. నువ్వెంత? అది తప్పు అనట్లే, కానీ అందులో పడ్డావు అనుకో, దానిలో నుంచి బయటికి రానికి నీకు ఉంటుంది చూడు ఒక పోరాటము. లోకంలో బయటికి తెలిస్తే ఫోటోలు వీడియోలు తీసుకోవడం, అవునా, ఈ కార్యాలన్నీ లీక్ చేస్తా, ఇది చేస్తాను, నేను డబ్బుకు ధమ్కి ఇచ్చి, ఇవన్నీ ఎందుకు? నీకు పరిశుద్ధమైన జీవితం జీవించు. ఇలాంటి మోహం నుంచి బయటికి వచ్చేసాయి. ఈరోజు ఎవరన్నా అందులో నుంచి బయటికి రావాలనుకుంటున్నావా? ఆ గుంతలో నేను పడిపోయిన బ్రదర్, అందులో నుంచి బయటికి రావాలా, నేను బయటికి రావాలా, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ స్పిరిట్, ఐఎమ్ ఫైటింగ్ విత్ ది స్పిరిట్ బ్రదర్ అని నువ్వు ఈరోజు ఏడవచ్చు. నిజంగా నీలో కోరిక ఉందా నువ్వు అందులో నుంచి బయటికి రావాలంటే దేవుడు నేను విడిపిస్తాడు. నీ మైండ్లో మళ్ళా లేదు నాకు పైసలు ఏడికెళ్ళి వస్తుంది, నేను ఆయనతో పోతా, లేదు నాకు ఇది ఇల్లు ఎట్లా వస్తుంది, నేను ఆయనతోనే పోతా, లేదు నా భర్త సక్కగా లేడు, నేను ఆయనతోనే పోతా. నీ యొక్క ఆశీర్వాదం కింద పడేసుకోక. డోంట్ త్రో డౌన్ యువర్ బ్లెస్సింగ్స్. గాడ్ ఇస్ బిగర్, హల్లెలూయా. గాడ్ ఇస్ బ్రైటర్, హల్లెలూయా. ఆ వెలుగు నీపై ప్రవేశిస్తుందంట. ముఖ్యమైన కారణం, ఈరోజు ఎవరన్నా అందులో పడిపోతే వాళ్ళని నిందించకండి. దానికి కారణము కుటుంబంగా ఉన్న మీరే. తల్లిగా, తండ్రిగా, అన్నగా, అక్కగా, చెల్లెగా, అవునా, మీరు నిందించిన మాటలే, మీరు మాట్లాడిన మాటలే ఈరోజు వాళ్ళ సిచ్యువేషన్లో ఉన్నారు. మళ్ళీ ఏం చేయాలి బ్రదర్? వాళ్ళ కొరకు మోకరించి ప్రార్థన చేయండి. వాళ్ళు విడుదల పొందుకునే దాకా దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిని విడిచిపెట్టొద్దు. మీలో ఎవరికైనా ఉందా, ఆ దేవుని యొక్క పాదాలు పట్టుకోండి. అందులో నుంచి బయటికి వచ్చేదాకా మరి దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. దావీదు ఆ తప్పు చేసిన తర్వాత వెంటనే దేవుని పాదాలు పట్టుకున్నాడు. అయ్యా, నన్ను హిస్సోపుతో కడుగు, నన్ను రక్తం చేత కడుగు. ఎక్స్క్యూజ్ మీ. God wants you to wash. Get rid of this illicit relationships, illegal relationships. Get rid of all these things. Get rid of all these worldly pleasures. These things won't give you pleasure. God will give you the pleasure. Hallelujah. God will give you the peace. God will give you the happiness. నీ భర్త అతి త్వరలో చనిపోయిందా?
బాధపడకు. నీ భార్య త్వరగా చనిపోయిందా, వీలైతే లీగల్గా వివాహం చేసుకో. లేట్ అయిపోయిందా, వయసు అయిపోయిందా, ట్రై టు కీప్ అప్ యువర్ హోలీనెస్. ఒక స్త్రీ కొత్తగా వివాహమైన 2 నెలలకే భర్త చనిపోయాడు. ఆమె ఆ టేస్ట్ని చూసింది. నేను ఓపెన్గా చెప్పాలంటే షీ హాస్ టేస్టెడ్ ఇట్ అండ్ నౌ షీ కెన్ ఆప్ట్ ఫర్ అనదర్ ఆప్షన్. She can go for another option. Though she was not conceived, she can go for another option. But ఆమె భర్త చనిపోయిన తర్వాత ఆమె భర్తకి ఆమె నిజంగా ఉందో మళ్ళీ అది ఏందో తెలియదు, కానీ ఆమె ఆ బాధ దుఃఖం ఆమె లోపల ఉండే. కానీ దేవుడు అంటే ఆమెకు చాలా ఇష్టం. దేవుడు అంటే భయభక్తి. దేవుడు ఇలాంటి కార్యం ఎందుకు చేసిండు ఆమె ఇంట్లో? అందరూ ప్రశ్నించారు, ఏంది సిస్టర్ నువ్వే అంటావు దేవుడు పెద్ద కార్యం చేస్తాడు, దేవుడు ఇది కార్యం చేస్తాడు, ఇంత ఘనంగా వివాహం చేసిండు, దేవుడు వివాహం ఘనమైందన్నావు, నీ భర్త 2 నెలలకే పోయిండు, ఏంది సిస్టర్ అని ఆమె బాధలో ఉంది, నొప్పిలో ఉంది. ఆమెకి ఇంకా నొప్పిని గుచ్చేలా కొన్ని మాటలు, కొన్ని ప్రశ్నలు మనుషుల నుండి. నాకు కూడా రీసెంట్గా అలానే కొంతమంది ప్రశ్నించారు. నిత్య జీవం గురించి బోధించారు కదా బ్రదర్, మీ తల్లిని మీరు కాపాడుకోలేకపోయారనే ప్రశ్న. నొప్పిలో ఉన్నప్పుడు ఇంకొక మాటతో గుచ్చడం. అలా గుచ్చినప్పుడు కూడా ఆమె దేవుని సన్నిధిని వెతికిందంట. దేవుని సన్నిధిని వెతికి, అయ్యా నన్ను వాడుకో, నా నుండి వరాలను బయటికి తీసుకురా అని ఆమెను దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకించి ఆమెను వరాలు వాడుకొని గొప్ప సేవకురాలుగా మారిందంట. అలా దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. పెద్ద పెద్ద దైవజనులు, ఈరోజు మీరు టీవీలో చూసే దైవజనులు ఆవిడ అభిషేకించింది. 2-3 నెలలకే భర్త చనిపోయాడు. ఆమె అనుకోవచ్చు కదా, ఎక్కడ నాకు లోకానుసారమైన ఆశ, లోకానుసారమైన లేదు. దేవుడు అంతకన్నా గొప్పవాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను దేవుడు పరిచర్యలో వాడుకుంటాడు, నిన్ను దేవుడు సేవలో వాడుకుంటాడు. దేవుడికి సమర్పించుకో. ఈ లోకానుసారమైన ప్రాబ్లమ్స్ విడిచిపెట్టు. ఈ లోకానుసారమైన కొండల నుంచి బయటికి రా. నాకు ప్రేమ కావాలా, నాకు తొక్క కావాలా, నాకు తోలు కావాలా, ఐ నీడ్ ఎ పర్సన్, ఐ నీడ్ ఎ ఉమెన్, ఐ నీడ్ ఎ మెన్. నో, యు నీడ్ జీసస్. You need Jesus Christ. You can be stable in your spirit. You can be a light to the world. You can be a light to the world. You can be a light to the world. ఎలా బయటికి రావాలా? Look at the mountain and condemn it with faith in the name of Jesus Christ. ఫస్ట్ పాయింట్, ఇందులో నుంచి మీరు బయటికి ఎలా రావాలా? యేసుక్రీస్తు నామంలో ఆ కొండని గర్దించాలా. మీరు గర్దించట్లేదు, ఎందుకంటే మీకు అది కావాలా. ఆ స్త్రీ అప్రోచ్ అవుతే నువ్వు అది చేసేద్దాంలే, దాని తర్వాత దావీదులా పండుకొని ప్రార్థన చేద్దాం. ఆ పురుషుడు ఎప్పుడైతే నేను పిలుస్తాడో, ఎప్పుడైతే నీలో ఆశ పుట్టిందో, మా రాబా షందల రాబా ఏమొచ్చేస్తుంది లోపల నుండి. దాని తర్వాత ప్రార్థన చేద్దాం, దేవుడు మంచోడు, దేవుడు కృప, క్షమిస్తాడు, రథంతో కడుగుతాడు. ఉండొచ్చు కడుగుతాడేమో దేవుడు, కానీ యువర్ లైఫ్ విల్ బీ డిస్గస్టింగ్. నీ జీవితము ఎటు కాకుండా పోతుంది, నీ పాదము ఎటు కాకుండా పోతుంది. నిన్న రాత్రి దేవుడు నాతో ఈ విషయాలు మాట్లాడినప్పుడు నా చేతులు కాళ్ళు వణికినే తెలుసా. నేను మాట్లాడుతుంటే మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ దేవుడు నాకు నిన్న రాత్రి మరి ఈ వాగ్దానాలు దీని గురించి మాట్లాడని చెప్పినప్పుడు నేను అన్న, ఎందుకు ప్రభా, ఎందుకు దీని గురించి అని అన్నప్పుడు దేవుడు ఇవన్నీ చెప్తా ఉంటే గజ్జ వణికిపోయినా నేను. మై హ్యాండ్స్ అండ్ లెగ్స్ గాట్ షివర్డ్. ఈరోజు పొద్దున్న టక రాసుకోవడం మొదలైంది. సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు కండమ్. అండ్ జీసస్ హిమ్సెల్ఫ్ టోల్డ్ పీపుల్ డోంట్ వాంట్ టు కండమ్ ఇట్ అంట. ఆ ప్లెజర్ వాళ్ళకి కావాలనుకుంటున్నారు, ఆ సంతోషం వాళ్ళకి కావాలనుకో. దాని తర్వాత వాళ్ళ జీవితంలో వచ్చే డిస్గస్టింగ్ థింగ్స్, దాని తర్వాత వాళ్ళ జీవితంలో వచ్చే ఒక పెద్ద భయంకరమైన కార్యము వాళ్ళు గుర్తుపట్టట్లేదు అని దేవుడు చెప్పిండు. అది ఒక ఆకలి, అది ఒక ఇచ్చ, అది మనకు అన్నం ఆకలి ఎలా వేస్తుందో అలానే కదా ఇది కూడా అని చాలామంది వెళ్ళిపోతుండొచ్చు దానిలో. ఐ నీడ్ ఎ సపోర్ట్. యూ జస్ట్ ఇమాజిన్ అబౌట్ దట్ ఉమెన్. నిన్ను దేవుడు సపోర్ట్గా ఉండి నిన్ను గొప్ప దైవజనురాలుగా మార్చి నువ్వు కొన్ని లక్షల మందికి, వేల మందికి సపోర్ట్గా దేవుడు నిన్ను మారుస్తాడు. నీ ఒక్కడిని దేవుడు మారుస్తాడు. ఒక బ్రేకప్ అయిపోయిందా, వివాహం దాకా వేచి ఉండు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. దిస్ సిన్ విల్ మేక్ యువర్ లైఫ్ డిస్గస్టింగ్. యూ నీడ్ టు బిలీవ్ ఇన్ గాడ్. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు కండమ్ ఇట్.
ఆ కొండని పోయి పడిపో నీళ్ళలో అని నువ్వు ఖండం చేసేదాకా అది నేను విడిచిపెట్టిపోదు. ఫస్ట్ నువ్వు నీలో నుంచి, నీ హృదయం నుంచి అది ఖండం చేయాలి. ఆ దురాత్మ నీలో ఉంటే అది ఖండం చేసేదాకా పోదు. రెండోది, సీక్ ద ఫెలోషిప్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మూడోది, టేక్ పార్ట్ ఇన్ స్పిరిచువల్ మీటింగ్స్. నిజంగా ఆత్మలో నింపబడిన వాళ్ళు, ఆత్మ దాహం కలిగిన వాళ్ళు, దేశం గురించి ప్రార్థించాలనుకునే వాళ్ళతోనే సహవాసం పెంచుకో. అలాంటి సంఘాలతో సహవాసం పెంచుకో. పౌలు 7 సంఘాలకు రాస్తాడు. 7 సంఘాల్లో కొన్ని సంఘాలకి ఇంత వ్యభిచారం నేను ఎక్కడ చూడలే, అలాంటి సంఘంలో పోతావా? లేకపోతే ఇంత ఆత్మ నేను ఎక్కడ చూడలే అన్న సంఘానికి నువ్వు పోతావా? ఆ నిర్ణయం నీది. తల్లి సంఘము, తండ్రి సంఘము, మా తాత సంఘము, మా ముత్తాత కట్టించిండి సంఘము, అందుకని మీ ముత్తాత టైంల నుంచి అక్కడ వ్యభిచారం ఉంది. ఒక్కొక్కడికి అక్కడ మినిమము 3 అనాయింటింగ్. అరుణ్ పాస్టర్ గారి స్టైల్లో చెప్పాలంటే 3 అనాయింటింగ్ అంట. 3 అనాయింటింగ్ అంటే ఏంది? 3 భార్యలు అంట. ఓకే, ఇఫ్ యూ వాంట్ దిస్, ఓకే, 3 తరాల నుంచి, నేను ఒక కుటుంబాన్ని చూసి 3 తరాల నుంచి, అవునా, ఒక్కొక్కడికి మినిమం 2, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, అక్క చెల్లె ఇద్దరిని. దురాత్మలు ఇవన్నీ, దురాత్మల సంఘాలు ఇవన్నీ. ఆత్మలో నింపబడే సంఘానికి రెగ్యులర్గా పోవడం ఒకటి ఇంపార్టెంట్. ఈ దూత నేను విడిచిపెట్టాలంటే నువ్వు దేవుని సన్నిధిలో రెగ్యులర్గా ఉండాలి. అయ్యో బ్రదర్ నాకు పని ఉంది, బ్రదర్ నాకు అర్జెంట్ పని, బ్రదర్ ఇది, బ్రదర్ అది అని. ఓకే, నో ప్రాబ్లం, దెర్ ఈజ్ ఎక్స్క్యూజ్ ఫర్ ద చర్చ్, దట్స్ ఓకే. బట్ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ డిస్గస్టింగ్. నీ జీవితము బాగుపడాలా, నీ జీవితంకి ఒక షేప్ రావాలంటే నువ్వు ఎవ్రీ సండే సంఘానికి రావాలి. ఆత్మల్లో నింప. ఎందుకంటే నువ్వు అగ్నిలో వచ్చేదే ఆ వారానికి ఒక్కరోజు, ఆ దేవుని సన్నిధిని అనుభవించేదే వారానికి ఒక్కరోజు. నువ్వు ఆ వారానికి ఒక్క రోజులో కూడా లిటికేషన్లు పెట్టుకొని అయ్యో నేను ఇది చేయాలా, నేను అది చేయాలా, అమ్మో నాకు టైం లేదు, ఇది అది అని ఈ కథలన్నీ పెట్టుకున్నావు అనుకో. నాకు ఆఫీస్ ఉంది, ఎవడిస్తాడు లీవ్? మీ అయ్య ఇస్తుందా? మీ అయ్యదో ఆఫీస్ అని నువ్వు మాట్లాడుకో. ఒక స్త్రీతో పోనీకేమో అయ్యేది కాదు ఆఫీస్, దేవుని సన్నిధికి రానికేమో అయ్యేది అయిపోతుంది ఆఫీస్ కదా. ఇలాంటివన్నీ మీరు చేస్తూ ఉండండి, నో ప్రాబ్లం. బట్ యువర్ లైఫ్ గ్రాఫ్ ఇస్ గోయింగ్ డౌన్, డోంట్ ఫర్గెట్ దట్. యువర్ లైఫ్ ఇస్ బికమింగ్ డిస్గాస్టింగ్, డోంట్ ఫర్గెట్ దట్. నెవర్ స్పీక్. If your husband is true to you, if your wife is true to you, never speak an evil word against them. Don't say, I don't believe the opposite person. I believe you, I don't believe the opposite person. You are indirectly telling your husband is weak, your wife is weak. But God is strong, hallelujah. The God inside in him, hallelujah. Might be నువ్వు చెప్పేది నిజమేనేమో, కానీ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు నీ లోపల ఉన్నాడు, నీ భర్త లోపల ఉన్నాడు, నీ భార్య లోపల ఉన్నాడు. కాబట్టి ఆ పాపాన్ని నీ భార్య, భర్త, పిల్లలు జయిస్తారు అన్న విశ్వాసపు మాటలు విడుదల చేయి. మొదటి పాయింట్ ఏంది? ఆ కొండని చూసి నువ్వు గర్దించాల. రెండవది సహవాసము. ఎలాంటి వాళ్ళతో సహవాసము? ఆత్మలో ఉండే వాళ్ళతోనే సహవాసము, పరిశుద్ధాత్మ దాహం కలిగిన వాళ్ళతో సహవాసము. మూడవది గెట్ పార్ట్ ఇన్ స్పిరిచువల్ మీటింగ్స్, టేక్ పార్ట్ ఇన్ స్పిరిచువల్ మీటింగ్స్. ప్రేయర్ మీటింగ్లకు ఉరకండి. ప్రార్థనలో దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నతలో గడపడం మొదలుపెట్టండి. ఉరకండి. ఎక్కడెక్కడ దేవుని ప్రసన్నత సన్నిధి దొరుకుతుంది, ఎక్కడ నీకు వాక్యం దొరుకుతుంది, ఎక్కడ నీకు నీ ఆత్మకు దాహం తీరుతుంది, అక్కడ ఉరుకు. నీ శరీరం నీకు యాక్సెప్ట్ చేయకపోయినా అక్కడ ఉరుకు. అలాంటి సమయంలో దేవుడు బలవంతుడు, నిన్ను విడిపిస్తాడంట. హల్లెలూయా. గాడ్ హూ రిబ్యూక్ ద విండ్ అండ్ ద సీ విల్ పుష్ ద వికెడ్ మౌంటైన్స్ ఇన్ టు ద సీ. హల్లెలూయా. ఏ దేవుడైతే మరి ఆ యొక్క కొండలను, ఆ యొక్క గాలిని గర్దించిండో, ఆ సముద్రాన్ని చీల్చిండో, అదే దేవుడు నీ కొండని నూకుతాడంట. హల్లెలూయా. దేవుడు తన చేతులతో ఈరోజు ఆ కొండని నూకి పడేస్తాడు. ఎప్పుడు? ఈ 3 విషయాలు నువ్వు చేసినప్పుడు. సండే రెగ్యులర్గా ఉండాలా, నువ్వు ముందు ఆ దురాత్మని గర్దించాలా, ఏ విషయానికన్నా ఉండొచ్చు, ఆత్మీయ వ్యభిచారం కూడా ఉండొచ్చు. మూడోది ఆత్మీయ గ్యాదరింగ్స్. ఆత్మీయంగా ఉన్న వాళ్ళతోనే నువ్వు ఫెలోషిప్ పెట్టుకోవాలి. ఈ లోకానుసారం గాసిప్ చేసే వాళ్ళతో వీళ్ళందరినీ ఇడిచిపెట్టు. ఫోన్లోకి వెళ్ళి వాళ్ళ కాంటాక్ట్స్ డిలీట్ చేయి. ఈ ఇంటి మాట అంటే బ్రదర్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళు ఇది పక్కవాడే వాళ్ళని, వాళ్ళ వల్ల నీకు ఒక్క పైసా లాభం లేదు. లేకపోతే వాళ్ళ ఫోన్లు ఎత్తకు. దేవుణ్ణి వెతుకు, దేవుణ్ణి వెతుకు. దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత ఉట్టి దేవుడు 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 అని మాత్రమే పట్టుకో. ఆయన పాదాలని పట్టుకో. నీకు ఏ సంఘంలో ఏ వాక్యము నీకు సాటిస్ఫై అవ్వట్లేదా, నువ్వు ఒక సంఘం పెట్టు. నీ శరీరమే ఒక సంఘము. నువ్వు కూర్చో దేవుని సన్నిధిలో ఒక రూమ్లో. నీ సంఘంలో 3 ఉన్నారు. ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నీతో ఉన్నాడు. 4 కలిసి ప్రార్థన చేయండి. నువ్వు
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నలుగురు కలిసి ఒక రూమ్లో ప్రార్థన చేయండి. ఆ ఎటువంటి కార్యమన్నా సరే దేవుడు నీకు ఒక మహిమను తీసుకొస్తాడు. ఒక మహిమగలమైన కార్యము దేవుడు చేస్తాడు. దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ 4 విషయాలు చేయండి. దేవుడు తన చేతులతోని ఆ కొండని నూకేస్తాడంట. హల్లెలూయా. లెట్ దిస్ మౌంటైన్ బి పుష్డ్ ఇన్ టు ద సీ. పుట్ అ ఫుల్ స్టాప్ ఫర్ ఇట్. పుట్ అ ఫుల్ స్టాప్ ఫర్ ఇట్. దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ కొండని తీసి బయట పడేయండి యేసు నామంలో. అది పడాల్సిందే, అది పడాల్సిందే, అది పడిపోతుంది. ఏమండి, దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదా? ఏమీ లేదు. కాకపోతే నువ్వు గర్దించాలా, నువ్వు గర్దించాలా. నీ లోపల నుంచి యేసు నామంలో నాకు ఈ వ్యభిచార గుణము వద్దు, నాకు ఈ పార్నోగ్రఫీ వద్దు, నాకు ఈ త్రాగుడు వద్దు, నాకు ఈ సిగరెట్ వద్దు. యేసు నామంలో గర్దించు. ఆ కొండని దేవుడు నూకుతాడు, అంతే. ఆమేన్. హల్లెలూయా. డిస్కార్డ్ ద రిలేషన్షిప్ విచ్ ఇస్ డిస్లైక్డ్ బై గాడ్. దేవునికి నచ్చనటువంటి సహవాసముతో మీరు ఉండొద్దు. దేవుడికి నచ్చలే అబ్రహాము లోతుతో ఉండడం. ఎలా కొట్టేసాడు లోతుని. అబ్రహాంని అడిగాడు, ఎటు పోతావు అయ్యా? నేను రైట్ తీసుకుంటా. సరే, నేను లెఫ్ట్కి పోతా అంటాడు. నీ పాదంని నువ్వే సరి చేసుకో. ఎవరైనా నీ కుటుంబంలో ఇలాంటి గుణంతో ఉన్నారా? వాళ్ళ గురించి నువ్వు మాట్లాడి, వాళ్ళని తిట్టి, వాళ్ళని ఇన్సల్ట్ చేయడం వల్ల నువ్వు వాళ్ళని ఇంకా ప్రొవోక్ చేస్తున్నావు తప్పితే, వాళ్ళని ఇంకా పాపంలో పెరుగజేస్తున్నావు తప్పితే వాళ్ళకి విడుదలని ఇస్తలేవు. నీ మాటలు ఎవరికి విడుదలని ఇవ్వవు. కౌన్సిలింగ్స్ ఎవరికి విడుదలలు ఇవ్వవు. మోటివేషన్ స్పీచ్లు ఎవరికి విడుదలలు ఇవ్వవు. చాలామంది మోటివేషన్ చేస్తున్నారు, వాళ్ళు మంచోలే, ఇట్స్ గుడ్. బట్ మోటివేషన్ స్పీచ్ డజంట్ గివ్ డెలివరెన్స్. ఐ ఛాలెంజ్ యూ. మాట్లాడుతుంటే విడుదలలు జరుగుతూ ఉంటుంది చూడండి, అది దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం వచ్చినప్పుడు, నువ్వు ఆ వాక్యంతో మోటివేట్ అయినప్పుడు నీవు విడుదలను పొందుకుంటావు, విడుదలను పొందుకుంటావు. డైవర్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద గాడ్స్ డిస్లైక్డ్ రిలేషన్షిప్. డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, imagine how you will discard a snake when it climbs on your hand. React in the same way for the sinful and lustful illicit relationship. Protect your holiness. Do not ever backslide. దేవుడు నీకు అధికారం ఇచ్చిండు. పాము నీ చేతికి ఎక్కితే ఏం చెప్తారు? ఆ పోనీ పామే కదా పాపము అంటావా? ఇలా చెయ్యి ఎలా చేస్తాం? ఇలా వద్దురుకొని ఉరికిపోమా? నీ శరీరంలో ఒక పురుగు ఉంటేనే అలా చేస్తావు. నీ మీదకి పాము ఎక్కుతుంది, వ్యభిచారం అనే పాము ఎక్కుతుంది. దాన్ని పెట్టుకొని పెంచుతా ఉన్నావు, దానికి పాలు వేస్తున్నావు, దానికి పాలు పోస్తున్నావు, దానికి గుడ్డు తినిపిస్తున్నావు. గుడ్డు మింగుతుంది, నీ జీవితాన్ని గుడ్డు మింగినట్టు మింగుతూ ఉన్నది, నీ ఆశీర్వాదాన్ని గుడ్డు మింగినట్టు మింగుతూ ఉన్నది. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరన్నా ఇల్లీగల్ రిలేషన్షిప్లో వివాహం కాకముందు ఎవరితోనన్నా పడుకున్నారంటే వాళ్ళ లైఫ్ డిస్గస్టింగ్ అయి ఉంటుంది. డెఫినెట్గా ఐ ఛాలెంజ్ యూ, ఐ బెట్ యూ. నువ్వు ఈ పాపం చేసి ఉంటే డెఫినెట్గా వాళ్ళ లైఫ్ డిస్గస్టింగ్ అయి ఉంటుంది. డెఫినెట్లీ వాళ్ళ ఆశీర్వాదం గ్రాఫ్ తగ్గిపోయి ఉంటుంది. నువ్వు ఇరిటేషన్లో వచ్చి, నువ్వు బాధపడి, నువ్వు ఇన్సల్ట్ పడి, నథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్ అవుట్. ఒక పాము నీ చెయ్యి మీద, ఒక ఫిజికల్ స్నేక్ ఇప్పుడు కనిపించి నీ చెయ్యి మీద ఎక్కితే నువ్వు ఎలాగైతే దాని నుండి యూ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్, దాని నుండి దూరం వెళ్ళిపోవాలని అనుకుంటావో, ఈ వ్యభిచారం అనే పాము నుంచి కూడా నువ్వు ఈరోజు ఉరికిపోవా. నీ యొక్క పరిశుద్ధాత్మని కాపాడుకో, నీ యొక్క పరిశుద్ధతని ఈరోజు కాపాడుకో. హల్లెలూయా. ఈరోజు వాగ్దానం, పర్జ్ మీ విత్ హిస్ సోప్ అండ్ ఐ షల్ బి క్లీన్, వాష్ మీ అండ్ ఐ షల్ బి వైటర్ దెన్ స్నో. నేను మబ్బుల కంటే తెల్లగా నన్ను మార్చు, నన్ను హిస్సోపుతో కడుగు అనే దేవుడు 51వ కీర్తనలో 7వ వచనంలో ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు ధ్యానము, ఈరోజు వాగ్దాన ధ్యానము. టుడే ఇస్ మెడిటేషన్. మార్నింగ్ లామెంటేషన్స్ 1 and 2, లామెంటేషన్స్ 1 and 2, విలాప వాక్యాలు 1, 2. సాయంత్రము హెబ్రూలు 10వ అధ్యాయము 1 నుంచి 18 దాకా చదవండి. హెబ్రూలు 10వ అధ్యాయము 1 నుంచి 18 వరకు. Hebrews chapter 10 verse 1 to 18 in the evening, and in the morning Lamentations chapter 1 and 2. Let us pray. Father, in the name of Jesus, మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ నామం ఎంతో గొప్పది తండ్రి. అయా, ఈ కొండని ప్రభా ఈరోజు మేము గర్దిస్తున్నాం. మా జీవితంలో ఉన్న కొండ తండ్రి, మా ఆత్మకు అడ్డంకుగా ఉన్న కొండ, ఈ వ్యభిచారం అన్న కొండని నేను ఈరోజు యేసు నామములో గర్దిస్తున్నా.
ఈ మోహము, ఈ లస్ట్ అనే నా తలంపుల్లో ఉండే లస్ట్ని నేను యేసు నామములో గర్దిస్తున్నా. ఈ రోజు నుంచి నేను ఆత్మీయులతో సహవాసం ఉంచుతా. నేను ఈ రోజు నుంచి ప్రేయర్కి రెగ్యులర్గా వస్తా. ఈ రోజు నుంచి ఎవ్రీ సండే నాకు ఎంత పని ఉన్నా సరే నేను చర్చ్ తర్వాతనే వేరే పనులు పెట్టుకుంటా తండ్రి. ఇలాంటి ఒక జీవితం నేను జీవించి నా జీవితాన్ని షేప్ చేసుకుంటా తండ్రి. నా షేప్లెస్ జీవితం మారాలంటే ఇదొక్కటే సొల్యూషన్ ప్రభా. ఏదో చర్చ్కి పోయి ఇలా నిల్చొని కమ్యూనియన్ తీసుకొని రావడం కంటే ప్రభా, ఆత్మలో ఎదగడం ముఖ్యము అని మీరు చెప్పారు తండ్రి. ఆత్మని ఎదిగే సంఘంని మాకు చూపించండి. మేము ఆత్మ ఎదిగే సంఘంలో మేము వెళ్ళాలి యేసయ్య. అవును యేసయ్య, ఎంకేజేసీఆర్ సంఘాన్ని కూడా ప్రభా ఒక పరిశుద్ధమైన సంఘంగా మార్చండి. ఆ సంఘంలో వచ్చిన ప్రతి ఒక్కరిని పరిశుద్ధంగా మార్చండి. లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధంగా మార్చండి. ఒక పాము ఎలాగైతే వచ్చినప్పుడు మేము దాని నుంచి బయటికి పడతామో, దాని నుంచి బయటకు పారిపోవాలనుకుంటామో, ఇలాంటి మోహాలు మమ్మల్ని ఒక స్త్రీ అప్రోచ్ చేసిన, ఒక పురుషుడు అప్రోచ్ చేసిన తండ్రి, మేము అందులో నుంచి దూరం వెళ్ళిపోవాలయ్యా. కుటుంబంలో ఎవరైనా భార్యని ఒక చెడ్డ మాటతోని, ఇలా ఒక బిచ్ అనే మాటతోని నిందించవచ్చు, భర్తని ఆ మాటతో నిందించవచ్చు. ప్రభా యేసు నామంలో తండ్రి ఇలాంటి మాటలను గర్దిస్తున్నా. అవును, తల్లిదండ్రుల గొడవలను చూసి పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్ళిపోయి తప్పుడు అమ్మాయితో సహవాసం చేసి తప్పుడు అమ్మాయితో పురుషుడితో ఫిజికల్లో వచ్చి ప్రభా వాళ్ళ శాపాలు వీళ్ళ జీవితంలో తీసుకొచ్చి ఇంకా వాళ్ళ జీవితాన్ని డిస్గస్టింగ్ చేసుకుంటున్నారేమో తండ్రి. అలాంటి వాళ్ళకి విడుదలనివ్వండి తండ్రి. అలాంటి వాళ్ళని గర్దిస్తున్న యేసు నామంలో అయ్యా, గర్దించినప్పుడు మీ హస్తముతోని ప్రభా ఆ కొండని నూకుతా అని చెప్పిన దేవా, ఈరోజే ఆ కొండని నూకండి. ప్రతి ఒక్కరి జీవితం నుంచి ప్రభా ఆ కొండని నూకండి యేసు నామములో. మా జీవితాలను మార్చండి. ఒక గొప్ప వెలుగుని బయటికి తీసుకురండి. ఇలాంటి పరిశుద్ధతను మేము ఎప్పుడైతే కాపాడుకుంటామో తండ్రి, మా నుంచి ఒక గొప్ప వెలుగు బయటికి వస్తుంది తండ్రి. ఆ గొప్ప వెలుగు మాలో నుండి బయటికి వచ్చినందుకు నీకే వందనాలు, స్తోత్రం. మా ప్రార్థన విని ఆలకించిన దేవా నీకే వందనం. ఈ రోజు నుంచి ప్రభా మేము సండే రెగ్యులర్గా చర్చ్కి వస్తాం. ఒక్కరోజు కూడా మిస్ కాము తండ్రి. ప్రేయర్ మీటింగ్స్ ఒక్కరోజు కూడా మిస్ కాము. ఆత్మీయ సహవాసాలు ఒక్కరోజు కూడా మేము ఆపము. ఎంత ఇంపార్టెంట్ పని అన్నా సరే మాకు దేవుడు ముఖ్యం, మనుషులు కాదు తండ్రి. ఈ మనుషులు మమ్మల్ని ఆట పెడతారు, మమ్మల్ని ఉరుకుపిస్తారు. వీళ్ళ వల్ల మా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేది తప్పితే మాకేమీ లేదు. మా బాసులు నన్ను ప్రెషర్ పెట్టడం తప్పే వాని దగ్గర నుంచి ఒక్క పైసా లాభం లేదు. కానీ దేవుణ్ణి వెతికినా నాకు సమాధానం దొరుకుతుంది, నాకు సంతోషం దొరుకుతుంది, నాకు పాపం నుంచి విడుదల దొరుకుతుంది, నాకు మోక్షం దొరుకుతుంది, నాకు ఆశీర్వాదం దొరుకుతుంది. కాబట్టి దేవుని సన్నిధిని ఈ రోజు నుంచి నేను విడిచిపెట్టానయ్యా. ఈ దేవుని ప్రసన్నతలో, ఈ పరిశుద్ధాత్మ అభిషేకంలో ఇంకా అనేకులను నేను తీసుకొస్తాను తండ్రి. మా ప్రార్థన విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ హోలీ డే. మర్చిపోకండి 3 విషయాలు. ఏంది? మొదటిది గర్దించండి పాపాన్ని. రెండోది పాపంలో పడకుండా ఉండాలంటే రెగ్యులర్గా ఎవ్రీ సండే నువ్వు రావాల్సిందే చర్చ్కి. నో మోర్ ఏమంటారు దాన్ని, ఎక్స్క్యూజెస్. నో మోర్ ఎక్స్క్యూజెస్. ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ స్పిరిట్, ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ ఫైర్, యూ వాంట్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, కమ్ టు చర్చ్ రెగ్యులర్లీ. ఇన్వాల్వ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆ దేవుని ప్రసన్నతను అనుభవించేదాకా ఆరాధించండి. దేవుని యొక్క వాక్యము, దేవుడు మీతో మాట్లాడాలా. అది విన్న తర్వాత వారానికి ఒక్క రోజన్నా మీరు ఆత్మలో ఎదగండి. దాని తర్వాత వారం అంతా ఎదగండి. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయకపోతే అప్పుడు వచ్చి నన్ను అడగండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మూడోది, ఆత్మీయులతో మాత్రమే సహవాసం. ఇలాంటి వ్యభిచారం చేసే వాళ్ళతో సహవాసం చేయొద్దు, తాగుడు వాళ్ళతో సహవాసం చేయొద్దు. జాగ్రత్తగా ఉండండి. మీ ఆఫీస్లో, మీ పనిచేసే స్థలాల్లో ఇలాంటి మోహంతో ఉన్న వాళ్ళతో సహవాసం చేయొద్దు. అలాంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టండి. మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోండి. ఈ రోజు నుంచి దెర్ ఇస్ నో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఇన్ MKJCR Church. Amen. There is no illegal relationship, not only in MKJCR Church. Whoever is watching us live, there is no illegal relationship in your life. From today and nevermore. Hallelujah. If you want to grow in spirit, come to church regularly. Amshri building lo every Sunday 10:30 నుండి 12:30 వరకు మన సంఘం ఉంది. రండి, దేవుళ్ళు ఇంకా బలపడండి. అగ్ని గల సంఘం ఇది. ఆమెన్. MKJCR సంఘము అగ్ని గల సంఘము. మినిస్టరింగ్ కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ రైచియస్నెస్ ఈజ్ అ ఫైర్ ఫిల్డ్ చర్చ్. ఇట్ ఈస్ నాట్ ఎ చర్చ్ దట్ just moves on. It's a fire filled church. It gives importance to the holiness and to the spirit. I pray that you will receive that holiness and the spirit. ఆ పరిశుద్ధత, ఆ పరిశుద్ధాత్మ మీరందరూ పొందుకోవాలని నేను ప్రార్థిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళీ ఈరోజు సాయంత్రం కలుసుకుందాం. ఆమేన్. టేక్ కేర్. బై. హ్యావ్ అ బ్లెస్డ్ డే.
హ్యావ్ ఎ విక్టోరియస్ డే. ఈరోజు దేవుడు ఒక పెద్ద కార్యం చేస్తాడు. నేను చెప్పలే కదా, దిస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఐ నీడ్ టు బ్లెస్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ. అవర్ గాడ్ ఈజ్ అ బిగ్ గాడ్. హీ విల్ డూ బిగ్ థింగ్స్ ఫర్ అస్. అందరు చెప్పండి ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు. అవర్ గాడ్ ఈజ్ అ బిగ్ గాడ్. హీ విల్ డూ బిగ్ థింగ్స్ ఫర్ అస్. మన దేవుడు పెద్ద దేవుడు, మన కొరకు పెద్ద కార్యాలు చేస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. విశ్వాసంతో ఉండండి, పాపంని గర్దించండి, పరిశుద్ధతని కాపాడుకోండి. ఖచ్చితంగా ఒక సక్సెస్ మీ జీవితంలో చూస్తారు. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. హ్యావ్ అ బ్లెస్డ్ డే.